నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కి పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్సను అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఇవాల్టి మన కార్యక్రమంలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో ఎలాంటి వ్యాధులు వస్తాయి, చర్మ వ్యాధులు, సోరియాసిస్, హెర్పిస్ వ్యాధి, ఎగ్జిమా, పింపుల్స్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలనిచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నా సరే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. సో మామూలుగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో ఇది కూడా అంటే స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ పెద్ద ఆర్గాన్, కానీ దానికి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంతే రేంజ్ లో ఉంటాయి. అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? యాక్చువల్గా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు ఏజ్ ఏది లేకుండా పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అది కొంచెం ఎక్కువ తక్కువ రకరకాలమైన చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. దీన్ని ఆయుర్వేదిక్లో ఏంటంటే కుష్టం అన్న కింద తీసుకుంటారు. అంటే ఇన్ జనరల్ ఆల్ చర్మ వ్యాధులు అన్ని కూడా ఈ కుష్టం కింద చెప్పారు ఆయుర్వేదిక్లో. దీనికి 7 మహాకుష్టాలు, అష్టాదశ కుష్టాలు అని 7 మహాకుష్టాలు, 11 క్షుద్ర కుష్టాలు అని చెప్పారు. అంటే రకరకాలుగా ఇప్పుడున్న మనకు వాడుకలో ఉన్న సోరియాసిసే కానివ్వండి, ఎగ్జిమానే కానివ్వండి, స్కాబిసే కానివ్వండి, అవన్నీ ఆయుర్వేదిక్లో మనకు ఈ అష్టాదశ కుష్టాల కింద చెప్పారు. యాక్చువల్గా చర్మం అనేసరికి ఏంటంటే మనకు ఎందుకు అంటే 2 కారణాలు దీనికి. ఒకటి ఏంటంటే సరి అయిన డైట్ షెడ్యూల్ తీసుకోకపోవడం వలన, అలాగే విరుద్ధాహారం అని అంటాము. అంటే మనం తీసుకునే ఫుడ్ ఒక్కొక్కసారి ఏంటంటే అపోజిట్ క్వాలిటీ నేచర్ ఉంటుంది. అంటే కొన్ని ఏంటంటే కలిపి తీసుకొని పదార్థాలు కొన్ని తీసుకోవడం వల్ల ఈ చర్మ వ్యాధులు వస్తాయని చెప్పారు. అంటే ఉదాహరణకి ఏంటంటే మనకి క్షీర మచ్చలు, అంటే మనకు పాలును ఫిష్ కలిపి తీసుకోకూడదు. సో అది దానివల్ల కూడా ఈ చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి ఒకటి. తర్వాత కొన్ని రేషియో, ఇప్పుడు తేనె ఉన్ను నెయ్యి ఒకే రేషియోలో తీసుకోకూడదని, దానివల్ల కూడా కొన్ని విరుద్ధాహారంగా చెప్పారు. మనకు ఆయుర్వేదిక్లో చాలా ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆపోజిట్ ఇన్ నేచర్ ఉంటాయి కాబట్టి దానివల్ల చర్మ వ్యాధులు వస్తాయని చెప్పారు. అలాగే కొన్ని యాక్టివిటీస్ వల్ల ఒకటి. తర్వాత ఆయుర్వేదిక్లో ఇంకొకటి చెప్పారు, అంటే ఆచారాన్ని, అంటే కండక్ట్. అది చాలా డిసీజెస్ ఏంటంటే మనకు అలోపతిక్లో వెళ్తే కొన్నిటికి కారణం తెలియదు, వస్తవి కానీ ఎందుకు వచ్చిందనేది తెలియదు. అది బహుశా ఇదేనేమో, అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా. అంటే మనకు ఆయుర్వేదిక్లో కూడా ఆచార రసాయనం అని, ఆచారం అని చెప్పారు. అది ఏంటంటే పెద్దలను గౌరవించడం అనేది, తొందరగా ఎమోషనల్ కాకూడదు అనేది, రెస్పెక్ట్ ఇవ్వాలన్నది, ఇది ఒక కారణం అయి ఉంటుందని నేను అనుకునేది. సో ఇది యాక్చువల్గా స్కిన్ అనేసరికి మనకు అసలు స్ట్రక్చర్ ఏంటి అసలు అనేది ఒకసారి చూసుకుంటే ఏంటంటే పైన ఉన్నది అనేది అంటే ఎపిడర్మిస్ అంటారు, పైన లేయర్, స్కిన్ పై లేయర్. తర్వాత దాని కింద లేయర్ ఏంటంటే డర్మిస్ అంటారు. దాని కింద సబ్క్యూటేనియస్ టిష్యూ ఉంటుంది. ఆ సబ్క్యూటేనియస్ ఏంటంటే మనకు ఈ హీట్ రెగ్యులేషన్ అంతా చేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే బాడీ హీట్ నుండి తట్టుకోవాలి కదా. అలాగే కొన్ని ఫంక్షన్స్ చూసుకున్నట్టయితే స్కిన్ ఫంక్షన్స్ చాలా ఉన్నవి. అదే మనకు సింథసిస్, మెటబాలిక్ కూడా చేస్తూ ఉంటుంది, విటమిన్ డి బయటకు వెళ్ళినప్పుడు. తర్వాత కాంప్లెక్షను స్కిన్, తర్వాత రకరకాల ఇప్పుడు మనకు ఎక్స్క్రీటరీ ఆర్గాన్ కూడా పనిచేస్తుంది. అంటే స్వెట్ మనకు బయటికి పోతూ ఉంటుంది. అసలు ఎందుకంటే స్వెట్ కరెక్ట్గా బయటికి ఎలిమినేషన్ అనేది ఉండాలి, వేస్ట్ ప్రొడక్ట్స్ అనేది. సో అదొక ఫంక్షను. అలాగే కొంత మనకు ఇండివిజువల్గా దట్ ఈస్ ఎ మిర్రర్ ఆఫ్ అవర్ హెల్త్ కూడా. అంటే మనకు స్కిన్ గ్లో కనిపిస్తుంది, అది తెల్లగున్నారా నల్లగున్నారా అన్నది కాదు క్వశ్చన్. సో గ్లో అనేది ఎట్లా ఉన్నది, సో ఎంత కాంప్లెక్షన్గా ఉన్నది స్కిన్, దాని మీద మనం హెల్త్ మనం దాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సో అది కూడా మనకు స్కిన్ మనకు ఒక హెల్త్ ఇదిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకు టెంపరేచర్ రెగ్యులేషన్ కూడా స్కిన్ చేస్తూ ఉంటుంది, హ్యూమిడిటీ, హీట్, ఇవన్నీ కూడా. కొన్ని చిన్న డస్ట్ అదంతా పోకుండా మనకు కొన్ని వైరస్తో, బ్యాక్టీరియా లోపలికి పోకుండా కూడా మనకు స్కిన్ మొత్తం టోటల్గా కవర్ అయి ఉంటుంది కదా బాడీ స్కిన్తోని. సో అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు స్కిన్ ఫంక్షన్స్గా చెప్పారు. సో ఇన్ని మంచి ఫంక్షన్లు అన్నది ఎప్పుడు చెడిపోతాయి అని అంటే మనకు రాంగ్ డైట్ అండ్ రాంగ్ యాక్టివిటీస్. సో దీని మూలంగా కొంత. అలాగే
ఇది కూడా ఒక రకంగా మెంటల్ స్ట్రెస్డ్ వల్ల కూడా చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి కూడా మనం యోగా కానీ ఇట్లాంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా చూసుకోవడం వల్ల కొన్ని స్కిన్ డిజార్డర్స్ చాలా స్కిన్ డిజార్డర్స్ మనకు సైకోసోమాటిక్గా చెప్తారు, అంటే శారీరకంగా ఇటు మానసికంగా కూడా. సో అది కూడా ఒక కారణమే. అది చాలామందికి తెలియదు, అంటే ఎందుకు వస్తున్నది, ఎందుకు ఎక్కువ అవుతున్నది అనేది తెలియదు. సో అది కూడా కంట్రోల్లో ఉంచుకుంటే మనం కొంతవరకు ప్రివెంట్గా చేసుకోవచ్చు. దీనికి ఆయుర్వేదిక్లో స్కిన్కు చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. ఆ తర్వాత పంచకర్మ, అంటే ఎందుకంటే రూట్ కాజ్తో మనం తీసేయాల్సి వస్తుంది. చాలామంది ఏంటంటే వెళ్తారు, వెళ్ళగానే ఆయింట్మెంట్లో లేకపోతే ఏదో టాబ్లెట్స్ దురద రాకుండా ఇచ్చింగ్ రాకుండా వాడతారు. సో అంతటితో అయిపోతే మళ్ళీ రికరెన్స్ వస్తూ ఉంటుంది. సో దానికి మెయిన్గా ఏంటంటే బాడీలో అక్యుములేట్ అయిన టాక్సిన్స్ మనకు క్లెన్సింగ్ చేసుకున్నట్టయితే మనకు రికరెన్స్ అనేది ఉండదు. సో అది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అది ఆయుర్వేదిక్. అందుకే మేము రెగ్యులర్ మా దగ్గరికి వచ్చే పేషెంట్కి ఏంటంటే మేము ఈ శోధన థెరపీ, అంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేస్తే టాక్సిన్స్, ఎందుకంటే మనకి ఇప్పుడు తీసుకున్న ఈ ఆహార విహారాల వల్లనే టాక్సిన్స్ అన్నీ అక్యుములేట్ అవుతాయి, ఆ స్కిన్లో లాడ్జ్ అవుతాయి. ఆ టైంలో ఏంటంటే బ్లడ్ కూడా దీనిలో మనకు, అందుకే దీనిలో మనకు రక్తమోక్షణం అనే ట్రీట్మెంట్ కూడా మేము దీనికి ఎక్కువ చేస్తూ ఉంటాం. అంటే బ్లడ్ అనేది ఇన్వాల్వ్మెంట్, రక్త దోషం కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కాబట్టి మనకు రక్తమోక్షణంలో ఒక 2-3 జలుకాచరణం అని చేస్తూ ఉంటాం. అంటే ఈ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ దాన్ని జలగలతో పట్టిన లీచ్ థెరపీ అంటాం అది. సో దాని మూలంగా ఏంటంటే మనకు విషియేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అవి సక్ చేసేస్తవి. తర్వాత కొన్ని ఎంజైమ్స్, ఆ సలైవా ఆఫ్ లీచ్ ఎంజైమ్స్ వల్ల కూడా మనకు బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అనేది ఒక థియరీ ఉంది. అది దాదాపు మేమే కాదు, మోడర్న్లో కూడా చాలా కంట్రీస్ కూడా అది చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకో కొన్ని స్కిన్ డిజార్డర్స్లో ఈ రక్తమోక్షణలో ఏంటంటే మనకు బ్లడ్ లేటింగ్, బ్లడ్ మనకు బయటికి తీసేయడం వల్ల మూలంగా కూడా కొంచెం మనకు రిలీఫ్ అనేది ఉంటుంది. కొన్ని ముందు విచర్చిక అనేది ఒకటి ఉంటుంది, దాన్నే మనం ఎగ్జిమా అంటాము. సో దాన్ని ఏంటంటే ప్రత్యారణం అనేది ఒక బ్లడ్ లెట్టింగ్ అనేది, అంటే నీడిల్తో కూర్చొని బ్లడ్ తీసేయడం మూలంగా అది కొంత మనకు. ఆ తర్వాత ఎక్స్టర్నల్ అప్లికేషన్ హీలింగ్ కావడానికి, అదంతా హీల్ కావడానికి కూడా ఇస్తాం. అయితే ఇవన్నీ చూసుకున్నట్టు కామన్గా వచ్చే స్కిన్ చాలా వందల రకాలు వేల రకాల స్కిన్ డిసీజెస్ ఉన్నవి. కానీ కామన్గా మనకు వచ్చే స్కిన్ డిసీజెస్ లేదంటే ఇప్పుడున్న దానిలో ఎగ్జిమా అనేది కామన్గా వస్తూ ఉన్నది. సో ఈ ఎగ్జిమా రావడానికి కూడా దాదాపు ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, కొంచెం ఈ బయట ఎక్కువ ఎండలో తిరగడం కానీ, సన్ రేస్తో మూలంగా కానీ, ఇవన్నిటి మూలంగా ఏంటంటే మనకు స్కిన్లో ఇచ్చింగ్ అనేది అవుతుంది. దీనిలో డ్రై ఎగ్జిమా, వెట్ ఎగ్జిమా అని ఉంటుంది. అంటే కొంచెం పొడిగోకుడు అని చెప్తా ఉంటారు, అంటే డ్రైగా ఉంటుంది. ఎప్పుడు ఇచ్చింగ్ మాత్రం సివియర్గా ఉంటుంది దీనిలో. సో అది వెట్ ఎగ్జిమా అంటే ఏంటంటే కొంచెం ఊజింగ్ ఉంటుంది, అంటే వాళ్ళకు ప్లేక్స్ లాగా తయారైపోయి అది ఇచ్చింగ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన సీరియస్ ఊజింగ్ ఉంటుంది, డిశ్చార్జ్ ఉంటుంది. సో అది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకు ఇప్పుడు చెప్పినట్టుగా స్కిన్ ఫంక్షన్లో కాస్మెటిక్ ఎఫెక్ట్స్ కూడా, సోషల్గా కూడా మూవ్మెంట్ వాళ్ళు కాలేరు కొన్ని స్కిన్ ప్రాబ్లం వల్ల. అది ఎక్కడైనా రావచ్చు అది బాడీలో. సో అది ఒకటి ఎగ్జిమాలో చాలా మటుకు. దీనిలో మేము విచర్చిక అంటాం ఎగ్జిమాను. దీనికి ఇంతమంది చెప్పినట్టుగా బ్లడ్ లెటింగ్తో కొంతవరకు మనం ఇది చేసుకోవచ్చు. ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా మనకు చాలా రకాలుగా చెప్పారు. తర్వాత ఆహార విహారాలు పథ్యం చాలా కఠినంగానే ఉంటుంది. ఆయుర్వేదిక్లో చాలా పథ్యంగా చేయాలి, ఎందుకంటే కొన్ని తినడం మూలంగా వాళ్ళే చెప్తారు, సార్ ఈరోజు ఇది తినడం, నేను పులుపు ఎక్కువ తీసుకున్నాను, మాకు ఇచ్చింగ్ ఎక్కువ అయిపోయిందని వస్తూ ఉంటారు. దాదాపు ఇది ఒక రకంగా 365 రోజులు ఇది సఫర్ అవుతూనే ఉంటారు పేషెంట్స్. చలికాలం ఒక రకంగా సఫర్ అవుతారు, ఎండకు స్వెట్ రావడం మూలంగా ఒక రకంగా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ మనకు ఎగ్జిమాలో కూడా ఇచ్చింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, సివియర్గా సఫర్ అవుతూ ఉంటారు. ఓకే డాక్టర్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు లక్ష్మీ బందర్ నుంచి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. మా వారికి పెరాలసిస్ వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే పడుకోబెడతాం నడవడం అంతా ఆధారంతో చేస్తున్నాము, ఫిజియోథెరపీ చేయించున్నాము, మెడిసిన్ వాడుతున్నాము, కానీ ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. ఆయుర్వేద లేదు. పక్షవాతం వచ్చింది అంటున్నారు కదా మీరు? అవును, పక్షవాతం వచ్చింది సార్. కాలు అంటే చేతులు పనిచేస్తాయి. సో ఇది అంటే ఈరోజు టాపిక్ సంబంధం కాకపోయినా పక్షవాతంలో ఆయుర్వేదిక్ మంచి ట్రీట్మెంట్ ఉన్నది. సో వాళ్ళు మీరు అక్కడ దూరం ఉన్నా కానీ మాకు ఇక్కడ చంపాపేటలో కానీ
కుకట్పల్లిలో కానీ ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉన్నది. వాళ్ళు వచ్చి అడ్మిట్ అయితే ఈ పక్షాఘాతానికి పెరాలసిస్కు మంచి ట్రీట్మెంట్ ఉన్నది. ఒకసారి పేషెంట్ కన్సల్ట్ అయితే వాళ్ళకు ఉన్న సమస్యను చూసి మేము దానికి ట్రీట్మెంట్ చేస్తాము. ఓకే డాక్టర్, ఇంకో కాలర్ ఉన్నారు మణి వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు మణి అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. నాకు డిసెంబర్ నుంచి కొంచెం అరిచేతులు అరికాలకి అంటే చూపించుకున్నాను సార్ వేరే దగ్గర, సోరియాసిస్ అని చెప్పారు. హలో చెప్పండి, వింటున్నా, చెప్పండి. అది ఇది ప్లాంటర్ సోరియాసిస్ అని చెప్పారు, తర్వాత ఏమైంది? హలో. ఇది ప్లాంటర్ సోరియాసిస్ అని మరి చేతులకు కాళ్ళకు కూడా వస్తుంది. సో దీనికి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఏ పని చేసుకోకుండా ఏం చేసుకున్నా, ముఖ్యంగా డిటర్జెంట్, సోప్స్ వీటన్నిటితో కూడా వాళ్ళు గిన్నెలు కడగడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది, బట్టలు పిండడం వల్ల, దీనివల్ల కూడా వస్తుంది. బహుశా దానికి ఏమైనా ఎలర్జీ ఉంటే మాత్రం దానికి కొంచెం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో వాళ్ళు గ్లవ్ వేసుకొని కానీ, స్లిప్పర్లు వేసుకొని కానీ, సాక్స్లు వేసుకొని కానీ చేసుకోవాల్సి వస్తుంది పని. ఎందుకంటే వాడికి ఎలర్జీ ఉంటారు కొంతమంది, దాని మూలంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనికి ఆయుర్వేదిక్లో కూడా మంచి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉన్నవి, ఇంటర్నల్గా కూడా మెడిసిన్స్ ఉన్నవి, ఈవెన్ మనకు పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నవి. దీన్ని మనం విపాది కానీ ఆయుర్వేదిక్లో తీసుకుంటాం. అంటే ఫుట్ క్రాకెడ్ ఫుట్ అని ఇలాంటివి కొన్ని తీసుకుంటాం. అంటే దానివల్ల ఏంటంటే కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి, బాగా క్రాక్ వస్తుంటాయి, డ్రై అవుతుంది, క్రాక్స్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి చాలా సివియర్గా కూడా వస్తుంది. అంటే క్రాక్స్ వచ్చి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది బయటికి, వాళ్ళకి అంత డ్రైనెస్ వచ్చేసి. సో వాళ్ళలో వాళ్ళకు మంచి సూతనింగ్ కొరకి, తర్వాత హీలింగ్ కొరకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మెడిసిన్స్ ఉన్నవి. ఆ తర్వాత వాళ్ళు కొంచెం డాక్టర్ సలహా మేరకు కంపల్సరీగా ఒక పచ్చని చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కొన్ని పంచకర్మలు తీసుకునేది ఉంటే మనకు ఇలాంటి సమస్య లేకుండా ఉంటుంది. ఓకే ఓకే డాక్టర్, ఇంకో కాలర్ ఉన్నారు అమర్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి అమర్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. అది మా అమ్మాయి 12 సంవత్సరాలు ఉంది సార్. చెప్పండి. చెప్పండి. మా అమ్మాయి 12 సంవత్సరాలు ఉంది సార్ మా అమ్మాయి. అయితే ఆమె ఇప్పుడు చిన్నప్పుడు సార్ తెల్లది మచ్చ ఉండనా తెల్లది అంటే అది ఇంత కొద్దిగా పెద్దగా ఉంది. ఆమె ఎట్లా వెళ్తున్నా అట్లా పెద్దగా వెళ్తుంది సార్ కంటి పైన. ఓకే, తెల్ల మచ్చ, తెల్ల పూత అన్నారా? తెల్లగా పుట్టినప్పుడు ఉండే. సో ఇది వీటిలోకి అని మనకు ల్యూకోడర్మా స్విత్రంగా ఆయుర్వేదిక్లో చెప్తారు. సో ఇది మెలానిన్ అనే మనకు ఏదైతే కలర్ పిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో అది కొన్ని కారణాలతో, కొంతమంది అంటే ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూన్ డిసీజ్గా చెప్తారు. అంటే మన ఇమ్యూనిటీ మనకి ఏదైతే కలర్ పిగ్మెంటేషన్ ఉన్న మెలానిన్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల ఈ కలర్ పోతుంది, ఇక తెల్లగా అవుతూ ఉంటుంది. సో అది ఏ కారణంతో అయిందనేది ఒకటి మనం డయాగ్నోజ్ చేసుకోవాలి. అలాగే స్విత్రాన్ని కూడా కొంచెం క్రానిక్ అయితే మాత్రం తగ్గడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ మనం చేయడం వల్ల ఏంటంటే మనం కొన్ని పంచకర్మలు కానీ, తర్వాత ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, ఇంటర్నల్ మెడిసిన్స్ వాడడం వల్ల కొంతమంది మనకు స్ప్రెడింగ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చిన్నగా తెల్ల మచ్చ అవుతూ ఉంటుంది, తర్వాత వాళ్ళంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. కొంతమందికి ఇక ఫేస్ మీద కూడా వస్తుంది, బయటకు పోవాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. తెల్లపోతే ఇదేం కంటామినేటెడ్ కాదు, మందులతో కొంచెం కొద్దిగా మనకు కలర్ డిస్కలరేషన్ అవుతూ ఉంటుంది. కాకపోతే శ్రద్ధ బట్టి చాలా రోజులు మందులు వాడుకోవాల్సి వస్తుంది. ఆయుర్వేదిక్ మధ్య మధ్యలో పంచకర్మలు కూడా చేయించుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మనకు చంపాపేట కానీ ఏది దగ్గర ఉంటుంది, కుకట్పల్లి కానీ వాళ్ళు కన్సల్ట్ అయ్యేది ఉంటే మనం హిస్టరీ తీసుకొని ఈ స్విత్రానికి ల్యూకోడర్మాకు కూడా మనకు మంచి మెడిసిన్స్ ఉన్నవి. సో ఇది మెలానిన్ ప్రొడ్యూస్ చేయడానికి మన ఈ పంచకర్మలు సహాయపడతాయి. ఓకే, ఇప్పుడు చాలా మంది సోరియాసిస్ అనేది ఒక్కసారి వస్తే మళ్ళీ పోదు, ఇంకా లైఫ్ లాంగ్ అది దీర్ఘకాలిక వ్యాధి అని అంటుంటారు. నిజమేనా? ఆయుర్వేదిక్లో మంచి కొంచెం తొందరగా ఎర్లీగా కనుక వాళ్ళు అప్రోచ్ అయ్యేది ఉంటే ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉన్నది సోరియాసిస్కి. ఇప్పుడు చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు, అది తక్కువ కానీ ఎక్కువ కానీ
చాలామందికి చిన్నగా ఉన్నప్పుడే కనుక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం తగ్గియచ్చు. అట్లాగే సైకోసోమాటిక్గా అని అంటారు, అంటే ఇది సైకలాజికల్గా కూడా మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఇది ఎక్కువ అగ్రివేట్ అవుతూ ఉంటుంది, అది ట్రిగరింగ్ ఫ్యాక్టర్. కాకపోతే అది ఆ టెన్షన్స్ లేకుండా తర్వాత దీనిలో మేము ప్రత్యేక చికిత్స ఏంటంటే ఆ తక్రధారాన్ని చేస్తాము. అంటే శిరోధార లాగానే మనకు తైలం కాకుండా తక్రం మెడికేటెడ్ బటర్ మిల్క్ తయారు చేసి దాన్ని మనం ధారగా ఉపయోగిస్తే మనకి సోరియాసిస్ అనేది తగ్గుతుంది. అలాగే వమనము విరేచనం చేయించడం వల్ల కూడా మనకి టాక్సిన్స్ ఎలిమినేట్ అయ్యి దోషాలు ఎలిమినేట్ అయ్యి సోరియాసిస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇది మనకు ఆయుర్వేదిక్లో ఎప్పుడో చెప్పారు, ఇది దద్రుకుష్టంగా కానీ కిటిబకుష్టంగా ఏకకుష్టంగా రకరకాలుగా ఇది మనం కంపేర్ చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఫిషరీ స్కేలీ లాగా వాళ్ళకి అసలు ఎంత అంటే ఒకసారిగా దురద మొదలైందంటే వాళ్ళు చాలాసేపటి దాకా వాళ్ళు అదే ఏదంటే స్కేల్ పొట్టు పౌడర్ రాలుతూ ఉంటుంది. సో అంత సివియర్గా వస్తూ ఉంటుంది సోరియాసిస్. సో అందుకని ఇనిషియల్ స్టేజ్లలో ఎక్కువ ఎల్బోస్, తర్వాత హ్యాండ్స్లలో రావచ్చు, స్కాల్ప్లో రావచ్చు. సో అటువంటిది కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా మనం రెగ్యులర్గా కనుక తీసుకున్నట్టయితే ఇంటర్నల్ మెడిసిన్, ఎందుకంటే ఇది మీరు అన్నట్టు ఇది దీర్ఘకాలికంగా రికరెన్స్ ఎక్కువ ఉంటుంది, తీసుకున్నప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తూ ఉంటుంది. వాడిని తగ్గిన ఇంటర్నల్ మెడిసిన్ అప్పుడు తగ్గుతుంది, మళ్ళీ రికరెన్స్ ఉంటుంది. అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, మరి స్ట్రెస్ ఎక్కువ ఉందా, ఆహార అలవాట్లు ఏమైనా మార్చుకోవాలా, ఫుడ్లో చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మేము చెప్పిన డైట్ షెడ్యూల్ కనుక ఫాలో అయితే ఏది తింటే మనకు పడతలేదో అది మనం ప్రివెంట్గా అవాయిడ్ చేయాల్సిందే, దానిలో ఇంకేం లేదు. ఓకే డాక్టర్, కంటిన్యూ చేద్దాం. ఇంకో కాలర్ రంగాచారి మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. దగ్గరలో నల్లగా అవుతుంది సార్, కిలో నల్లగా దొంగ వస్తుంది. ఎక్కడ? దగ్గరలో. అవును, ఎంతకాలం అయింది? కిలో నల్లగా 2 months అవుతుంది సార్, అది దొంగ వేస్తుంది బాగా. అవును ఇది మామూలుగా ఇది కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దీనికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. మీరు హైదరాబాద్కు కనుక వచ్చినట్లయితే మా సెంటర్స్ మీకు అడ్రస్ ఉన్న దాంట్లో ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నవి. కాంటాక్ట్ అయ్యేది ఉంటే మేము ఇంటర్నల్ మెడిసిన్, ఎక్స్టర్నల్ మెడిసిన్, తర్వాత ఈవెన్ పంచకర్మ కూడా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాము. దీనిలో ఏంటంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎందుకంటే మనకు ఈ స్కిన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఈవెన్ వైరస్తో కూడా రావచ్చు. సో ఈ గ్రాయిన్స్లలో కానీ ఇట్లా వచ్చిన వాటిల్లో ఏంటంటే యూజువల్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్తో వస్తూ ఉంటుంది. అంటే కొంత స్కిన్ కేర్ కూడా తీసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు చేసే పని రీత్యా ఎట్లా ఎక్కువగా ఎక్సెసివ్ స్వెట్టింగ్ అట్లా వచ్చేది ఉంటే కంపల్సరీగా దానికి కొంచెం ఈ మెడికేటెడ్ సోప్స్ కానీ, మెడికేటెడ్ హెర్బల్ పౌడర్స్ కానీ, తర్వాత ఇంటర్నల్గా మెడిసిన్ తీసుకోవడం మూలంగా ఆ దురద అనేది తగ్గుతుంది. ఆ బ్లాక్నెస్ అనేది అది కొంచెం నల్లగా వచ్చింది, మెల్లమెల్లగా నెమ్మదిగా ఈ వ్యాధి తగ్గిన తర్వాత అది కూడా డిసప్పేర్ అవుతుంది. కాకపోతే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఏదో ఆయింట్మెంట్ పెట్టినప్పుడు తక్కువ అవుతుంది, మళ్ళీ రికరెన్స్ వస్తూ ఉంటుంది. మెయిన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్తో చాలామంది ఈవెన్ పిల్లలు కూడా బయట హాస్టల్లో ఉన్న పిల్లలకి వీళ్ళకి చాలా మటుకు ఇలాంటి కొన్ని మాత్రం ఇలా కంటామినేటెడ్ ఉంటాయి. ఇప్పుడు స్కాబీస్ ఉన్నది, ఎస్పెషల్గా అది మైట్స్తోని మన స్కిన్లో లాడ్జ్ అయిపోయిందంటే సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది. అదేంటంటే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ అందరికీ వస్తూ ఉంటుంది. అందుకని చాలా కేర్ తీసుకోవాలి. వాళ్ళు వేసుకున్న క్లాస్ కానీ, ఈవెన్ బెడ్షీట్లు కానీ, సోప్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం సెపరేట్గా వాడుకుంటూ వాళ్ళకి తగ్గే వరకు వాళ్ళు జాగ్రత్త పడాల్సి వస్తుంది. కొన్ని డిసీజెస్ ఇలా కాంటామినేషన్ ఉంటుంది, కొన్ని ఈవెన్ సోరియాసిస్ కూడా ఈవెన్ జెనెటికల్గా కూడా కొన్ని స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటుంది. సో అది మేము అప్రోచ్ అయినప్పుడు మేము హిస్టరీ తీసుకొని అది ఎలాంటి డిసీజ్ అని డయాగ్నోస్ చేసుకొని మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా మందికి మీరు అన్నారు డైట్ కూడా, అంటే ఏదైనా 2 వస్తువులు ఏదైనా పదార్థాలు కలిపి తింటే వస్తుంది అని. చాలా మందికి అది తెలియదు. ఇప్పుడు స్కిన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా ఆయింట్మెంట్ రాసుకుంటే తగ్గిపోతుంది అన్న కాన్సన్ట్రేషన్ లో ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్త వాళ్ళకి మేము చెప్తాం, అంటే వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి విహారాలు చేయాలి, అంటే యాక్టివిటీస్ ఉండాలి. సో రెగ్యులర్గా వాళ్ళు ఎలాంటి పంచకర్మలు చేయించుకోవాలి అలాంటివి అన్నప్పుడు, ఎందుకంటే టాక్సిన్స్ ఉత్పన్నం కాదు. అట్లాగే ఈ విరుద్ధాహారాలు మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే డైట్ చార్ట్ ఇస్తాము మేము, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది. అంటే ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇవి అవాయిడ్ చేయాలి, ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇవి అవాయిడ్ చేయాలి. అలాగే దినచర్య, ఋతుచర్య ఇవి ఎలాగో మేము చెప్తూనే ఉంటాము. ఏ సీజనల్గా అవుతుంది. ఏదైనా కొంతమందికి చిన్న వస్తువులు కూడా పడవు, ఈవెన్ డస్ట్ కూడా పడదు. కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. చిన్న ఇప్పుడు దానివల్ల అర్టికేరియా అంటాం దాన్ని, అదొక
ర్యాషెస్, స్కిన్ ర్యాషెస్, డస్ట్ పడినా కానీ చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు ఏది పడని ఫుడ్ పాయిజన్ లాగా అయినా కానీ అది స్కిన్ మీద ఇమ్మీడియట్గా మనకు ఎఫెక్ట్ అయితేనే ఉంటుంది. సో అట్టిగా ఎంత ర్యాషెస్ అంటే అది చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అది మనకు దద్దుర్లలాగా వచ్చేస్తూనే ఉంటుంది. అది వీక్ ఇమ్యూనిటీ. ఎందుకంటే అందరూ ఫుడ్ అదే తీసుకున్నా కానీ కొంతమందిలోనే వస్తుంది అని అంటే వాళ్ళకు ఇమ్యూనిటీ కొంత వీక్ ఉండి, రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండి, సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నట్టయితే చిన్న చిన్న దానికి కూడా మనకు ఈ స్కిన్ మీద మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకు అర్టికేరియా కింద చెప్తాము. సో ర్యాషెస్, స్కిన్ ఎలర్జీ అనేది చిన్న చిన్న దానికి కూడా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో దానికి వాళ్ళు లోషన్స్, తర్వాత ఆయింట్మెంట్లు, కొంచెం ఈ ఇచ్చింగ్ రాకుండా యాంటీ హిస్టమిన్స్ అవి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఆయుర్వేదిక్లో కూడా మంచి ఎక్స్టర్నల్ మెడిసిన్స్ ఉన్నవి, ఇంటర్నల్ మెడిసిన్స్ ఉన్నవి, పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నవి. ఓకే ఓకే డాక్టర్, కంటిన్యూ చేద్దాం. ఇంకో కాలర్ ఉన్నారు, వెంకటేష్ సత్యసాయి జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నేను సత్యసాయి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నాకు స్కిన్ డిసీజ్ ఉంది సార్, మొత్తం ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది సార్, మొత్తం అంతా. ఓకే, ఎంతకాలం అయింది అట్లా? సార్ 5 years నుంచి ఉంది సార్. అది ఓకే, ఎండాకాలంలో ముఖం అంతా బ్లాక్ అయిపోతుంది సార్. ఇట్లా మామూలు ఇట్లా వర్షాకాలంలో కాలంలో ముఖం మామూలు స్టేట్కి వచ్చేస్తుంది సార్. మందులు ఏమైనా వాడుతున్నారా? చాలా మందులు వాటికి ఇదిపోయినాను సార్. మీరు మహబూబ్నగర్ ఉండగానే మన హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు కన్సల్ట్ అయ్యేది ఉంటే వీళ్ళకి చెప్పేది. ఎందుకంటే బాబా ఏం పని చేస్తారు మీరు? కరెంట్ ఆఫీస్లో పని చేస్తాను సార్ నేను. అదే అంటే ఓకే, ఏదైనా కానీ మనకు ఈ సన్ రేస్ ఎక్స్పోజ్ ఎక్కువ కావడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఏమన్నా జెనెటికల్గా హెరిడిటరీ ఏమైనా ప్రాబ్లం ఉన్నదో చూసుకోవాలి. తర్వాత ఏమైనా ఇంకా ఇచ్చింగ్ కానీ స్కిన్ లీజన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తే మనకు తగ్గిపోతుంది. సో చాలా మందిలో ఉంటుంది, అంటే ఫేస్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో అది ఈవెన్ కొంతమంది ఎక్కువ ఇదైనప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా ఈ డార్క్నెస్ అని వస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందికి డార్క్నెస్ ఏంటంటే ఈవెన్ అంటే మామూలుగా ఇప్పుడు ఇది కాకుండా జనరల్గా వచ్చేది ఏంటంటే ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటుంది. దాన్ని మెలాస్మా అంటాము. అది ఆ తర్వాత కొంతమందికి తగ్గిపోతుంది డెలివరీ తర్వాత, కొంతమందికి అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న మచ్చలు వస్తూ ఉంటాయి. ఈవెన్ వైటమిన్ డెఫిషియన్సీతో చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఫాలో అయితే మనకు తగ్గించుకోవచ్చు. ఓకే ఓకే, ఇందాక చెప్పారు కదా ఫుడ్లో విరుద్ధ ఆహారాలు అని చెప్పేసి, అది బాడీ టైప్ని బట్టి ఉంటుందా లేకపోతే కామన్గా విరుద్ధ ఆహారాలు ఉంటాయి? కామన్గా అందరికీ ఒకటే అది ఉంటుంది. ఓకే, కామన్గా ఒకటే ఉంటుంది. అలాంటి ఫుడ్ కాంబినేషన్లో మనం నేచర్ ఆపోజిట్ నేచర్లో ఉన్న వాటిని ఫుడ్ కాంబినేషన్లో తీసుకోవాలి. యూజువల్గా అయితే మనకు ఈ స్కిన్ డిసీజెస్ రావడానికి, చాలా డిసీజెస్ రావడానికి ఉన్నవి. స్కిన్ డిసీజ్ రావడానికి మిల్క్ అండ్ ఫిష్ కలిపి తీసుకోకూడదని ఒకటి. ఆ తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో హనీ అండ్ ఘీ అనేది తీసుకోకూడదని. ఇవి తొందరగా మనకు స్కిన్ లీజన్స్ వస్తూ ఉంటాయి. సో ఎందుకంటే స్కిన్ మీద ఇంకా చాలా డిసీజెస్ ఉన్నవి, ఒక దాంట్లో మనకు కంప్లీట్ కాదు, చాలా రకాలుగా ఉన్నవి. చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సీరియస్ స్కిన్ డిసీజెస్ కూడా ఉన్నవి మనకు. ఈవెన్ స్కిన్ క్యాన్సర్ కూడా ఉన్నవి, అది మెలనోమా అంటాం అది. సో అది కూడా మనకు సన్ ఎక్స్పోజర్ ఎక్కువ కావడం మూలంగా కూడా మనకు స్కిన్ క్యాన్సర్ వచ్చేది ఉంటుంది. అది వచ్చినప్పుడు ఏంటంటే తొందరగా డయాగ్నోజ్ చేసుకోవాలి. అది ఒక రకంగా డిలే చేస్తే అది ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఒక మోల్ లాగానే వస్తుంది. సో ఇర్రెగ్యులర్ షేపు, ఒక చిన్న గ్రోత్ లాగా వస్తుంది. సో దాని మూలంగా అది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, అది క్యాన్సర్గా మారుతుంది. సో అది చిన్నగా ఉన్నప్పుడే మనం అప్రోచ్ కావాలి. చిన్న చిన్న వాట్స్ పులిపిర్లు కూడా అది ఒక సమస్యగానే ఉన్నది ఇప్పుడు చాలా మందిలో. అది సరే, అది జీవనశైలిలో కూడా ఒబేస్ పీపుల్లో వస్తుంది. లేదు అనుకుంటే ఇంకా అది వైరస్ మూలంగా వస్తుంది. అది పాపిలోమా వైరస్తోనే ఈ వాట్స్ వస్తూ ఉంటాయి. సో అది కూడా ఒక్కొక్క రకంగా చాలా మటుకు ఇప్పుడు హెర్పిస్ అనేది చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. అది వైరస్తో వస్తుంది, సింప్లెక్స్ హెర్పిస్ అనేది. అది ఏంటంటే బ్లిస్టర్ లాగా ఫామ్ అవుతుంది. అది అంటే బ్లిస్టర్ లాగా ఫామ్ అయినప్పుడు దానిలో కొంచెం నీరులాగా ఉంటుంది, అది వాటర్ బబుల్స్ లాగా అది కాస్త యూజ్ అవుతుంది, అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, కంటిన్యూ చేద్దాం. ఇంకో కాలర్ ఉన్నారు, అభి. నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి డాక్టర్. చెప్పండి అమ్మా. సంవత్సరం నుంచి గుల్లలు వస్తున్నాయి సార్ బాబుకి. ఎక్కడ వస్తున్నాయి ఏరియా?
ఓకే, దురద ఉందా బాగా? నవ్వులు ఉన్నాయి, అవి ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతాయి, మళ్ళీ మామూలుగా ఉన్నాయి. ఓకే, ఏం చెప్పారు, ఏం జబ్బు అని చెప్పారు, అది ఏమైనా చెప్పారా మీకు డాక్టరు? ఇన్ఫెక్షన్ వల్ల అని చెప్పినారు సార్. సో ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు గుళ్ళలాగా రావడం అనేది చాలా స్కిన్ డిసీజ్లలో వస్తూ ఉంటుంది. ఒకవేళ వైరస్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, వేరే కంటామినేటెడ్ కూడా అవుతూ ఉంటుంది. అది క్రానిక్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక దురద ఎప్పటికీ వస్తూనే ఉంటుంది వాళ్ళకి. సో ఈ హెర్పీస్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యూజువల్గా అయితే మౌత్ ఈవెన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ బ్లిస్టర్స్ లాగా వస్తూ ఉంటాయి, సో మౌత్ అల్సర్స్ లాగా వస్తూ ఉంటాయి, జెనైటల్ ఏరియాలో వస్తూ ఉంటాయి, ముఖ్యంగా హెర్పీస్. ఇది కాస్త కాంటామినేటెడ్, కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హెర్పీస్ అనేది కూడా ఒక వైరస్తో వచ్చేది. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటితో కూడా మనకు ఈ స్కిన్ డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఇది కూడా ఒకటి, ఎందుకంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే బయటకు కూడా వెళ్ళలేదు, వాటికి సంబంధించి మంచి ట్రీట్మెంట్స్ చెప్పారు ఆయుర్వేదాలో. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.